హలో ఆల్ అండ్ వెల్కమ్ టు థైవ్యూ. ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఒక సీన్ ఉంటది. పీకే జీప్‌లోంచి కిందకి దిగుతూ ఎంట్రీ ఇస్తారు. ఇక్కడ ఇంట్రోకి 2 షాట్లు యూజ్ చేస్తారు. ఒక షాట్‌లో ఏమో కాలు కిందకి పెడితే అక్కడి నుంచి క్లోజప్ పడతది. ఇంకో షాట్‌లో ఏమో జీప్‌లోంచి కిందకి దూకుతారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఆల్రెడీ ప్రీవియస్ షాట్‌లో కిందకి దిగేసాక మళ్ళీ నెక్స్ట్ షాట్‌లో జీప్‌లోంచి ఎందుకు దూకుతాడు హీరో? సోషల్ మీడియా యూజర్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఇదే క్వెషన్ అడిగారు. దీనికి డైరెక్టర్ హరీష్ శంకర్ ఇచ్చిన ఆన్సర్ ఒకటే. నేను ఒక షాట్ తీసా. కెమెరామెన్ ఇంకో షాట్ తీశారు. నాకు 2 షాట్లు నచ్చేసాయి. సో ఎడిట్ టేబుల్ మీద 2 పెట్టేమన్నా అని. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ స్పెషల్ అది ట్రిమ్ చేశారనుకోండి. కానీ అసలు మెయిన్ ప్రాబ్లమ్ ఇది గాదు. ఇంతకు ముందు వచ్చిన చాలా సినిమాల్లో ఇలాంటి కంటిన్యూటీ ఎర్రర్స్ వచ్చాయి. కానీ ఆ ఆడియన్స్ పట్టించుకోకుండా ఇదొక్కటే ఎందుకు పట్టించుకున్నారు? ఎందుకంటే ఆ సీన్ స్టేజింగ్ అండ్ రైటింగే వర్క్ అవ్వలేదు కాబట్టి. ఎప్పుడైతే ఒక ఆడియన్స్ తను చూసే మూవీలో ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేదో అప్పుడే తను టెక్నికల్‌గా ఏం రాంగ్స్ జరిగాయి అనేది అబ్జర్వ్ చేస్తాడు. సో అసలు రైటింగ్ అండ్ ఎమోషన్ అనేది ఎందుకు వర్క్ అవ్వలేదు? ఈ యొక్క ఇష్యూతో మనకి 3 రాంగులు తెలుస్తున్నాయి. ఒకటి ఆడియన్స్‌ని వాళ్ళ ఇంటెలిజెన్స్‌ని గ్రాంటెడ్ తీసుకున్నారు. 2 ఒక సీన్‌ని ఎలా స్టేజ్ చేయాలి అనే విషయం హరీష్ శంకర్ మర్చిపోయారు. ఎమోషనల్‌గా ఆడియన్స్‌ని ఎలా కనెక్ట్ చేయాలనేది మర్చిపోయారు. 3 కమర్షియల్ సినిమా కాబట్టి ఏదైనా చేసేయచ్చులే ఏం గాదు అనే ఒక అలసత్వం వచ్చేసింది. కానీ అసలు ఒకప్పుడు 'గబ్బర్ సింగ్', 'మిరపకాయ్' ఇలాంటి సినిమాలు తీసిన హరీష్ శంకర్ ఇప్పుడు ఇలా ఎందుకు చేంజ్ అయిపోయారు? 'మిస్టర్ బచ్చన్', 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమాలు ఎందుకు ఇచ్చారు? అసలు వాట్ వెంట్ రాంగ్ విత్ హరీష్ శంకర్? హరీష్ శంకర్ ఈజ్ ఎ సెల్ఫ్ అవేర్ డైరెక్టర్. ఆయన ఎప్పుడు నేనేదో మాస్టర్ పీసులు తీసేస్తున్నా అని చెప్పుకోలేదు. ఆయనకి కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ మంచిగా తీయడం తెలుసు. అవే తీశారు. రీసెంట్‌లీ ఒక పాయింట్ వరకు అవి బానే తీశారు గూడా. కానీ ఇంత సెల్ఫ్ అవేర్ ఉన్న డైరెక్టర్ ఈ మధ్య మాత్రం ఆ సెల్ఫ్ అవేర్‌నెస్ ఖచ్చితంగా మిస్ అవుతున్నారు. 'ఉస్తాద్‌ని 'ధురంధర్'తో కంపేర్ చేశారు. 'గబ్బర్ సింగ్'తో కంపేర్ చేస్తే 'ఉస్తాద్‌లోనే నేను రైటర్‌గా మెచ్యూర్ అయ్యాను' ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అవుట్‌పుట్ చూస్తే దానికి టోటల్లీ అపోజిట్. అసలు సిట్యుయేషన్ ఇంత దాకా ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే ఒక వాట్ వెంట్ రాంగ్ కాదు 2 చేయాలి. ఒకటి 'మిస్టర్ బచ్చన్‌కి' అయితే ఇంకొకటి 'ఉస్తాద్‌కి'. ఫస్ట్ 'మిస్టర్ బచ్చన్' విషయానికి వద్దాం. అసలు ఈ మూవీ కన్నా ముందు ఈ మూవీలో ఒక సీన్ బాగా ట్రెండ్ అయింది. హీరోయిన్‌తో సాంగో, హీరో చెప్పే పంచ్ డైలాగులు అనుకోకండి. హీరో ఫైట్ చేస్తుంటే అది చూస్తున్న ఇంకో క్యారెక్టర్ మగాడిగా పుట్టినందుకు బాధపడుతున్నా అదే నేను అమ్మాయి అయ్యి ఉంటే ఈ పాటికి ఏదోటి చేసేవాడిని అని ఫీల్ అవుతాడు. ఇది ఏ రేంజ్ లో ట్రెండ్ అయిందంటే నేషనల్ లెవెల్లో మీ మేటర్లు అయింది. కానీ ఇక్కడ ఇష్యూ సీన్ స్టేజింగ్ అంటే నో. ఇప్పుడు సేమ్ సీన్ లో ఆ డైలాగ్ ఒక్కటి రిమూవ్ చేసి చూడండి, ఒక డీసెంట్ హీరో ఇంట్రొడక్షన్ ఫైట్ అవుతుంది. రైడ్ సినిమా అనేది ఒక గ్రౌండెడ్ స్టోరీ. సో అలాంటి స్టోరీకి మీరు ఓవర్ ద టాప్ కమర్షియల్ ఇంట్రొడక్షన్ ఇస్తే సెట్ అవ్వదు. ఇప్పుడు ఆ డైలాగ్ తీసేసినా కూడా ఆ సీన్ రెగ్యులర్ తెలుగు ఇంట్రో మీటర్లోనే వెళ్తుంది. కానీ రైడ్ అనేది రెగ్యులర్ తెలుగు స్టోరీ కాదు కదా. అక్కడే టోన్ అనేది క్లాష్ అవుతుంది. హరీష్ శంకర్ ఈ పాయింట్ మిస్ అయ్యారు. ఈ టోన్ క్లాష్ అవడం వల్లే ఆడియన్స్ కి బోర్ కొట్టింది. ఒక పక్క కమర్షియల్ సినిమా మీటర్ వెళ్తుంది, ఇంకో పక్క స్టోరీ గ్రౌండెడ్ వెళ్తుంది. ఆ రెండు ఒకే చోటు ఉండలేవు కదా. కంపేర్ దట్ విత్ 'గబ్బర్ సింగ్' ఇంట్రో సీన్ ఆర్ 'మిరపకాయ్' ఇంట్రో సీన్. అసలు ఇవి కూడా కాదు, డీజే సినిమా ఇంట్రో సీన్ తో కంపేర్ చేసుకోండి. తెలుగు కమర్షియల్ సినిమాల్లో చేంజెస్ వచ్చాయి. ఆడియన్స్ టేస్ట్లు మారిపోయాయి. ఇది వరకు ఆల్రెడీ తీసిన స్టోరీలో మళ్ళీ తీసినా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆల్రెడీ తెలిసిన స్టోరీయే కదా, కొత్తగా ప్రజెంట్ చేయాలి, లేకపోతే అసలు చూడమంటున్నారు. హరీష్ శంకర్ ఈ విషయంలోనే వెనకబడ్డారు. హరీష్ శంకర్ మేకింగ్ స్టైల్ మీద వస్తున్న మేజర్ క్రిటిసిజమ్స్ అయితే ఇవే. పాయింట్ బై పాయింట్ వెళ్దాం. పాయింట్ నెంబర్ 1, అవసరం లేని ప్యాడింగ్ పెడుతున్నారు. తెలుగు కమర్షియల్ సినిమాకి ఎప్పటి నుంచో ఉన్న ఫార్ములా ఇదే. ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఇంటర్వెల్కి స్టోరీలోకి ఎంటర్ అవుతాం. సెకండ్ హాఫ్ అంతా స్టోరీ ఉంటుంది. కానీ ఇష్యూ ఏంటంటే ఇది 2010s అప్పుడు ఉన్న ఫార్ములా. తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ అయితే స్టోరీ ఫోకస్ ఉన్న సినిమాలు చాలా వచ్చాయి. ఈ మూవీస్లో ఎంటర్టైన్మెంట్ ఉన్నా కూడా స్టోరీ మీద ఫోకస్ అయితే మిస్ అవ్వదు. ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మెల్లిగా టైం పాస్ చేసి ఇంటర్వెల్ టైం స్టోరీలోకి వద్దాం అనుకున్న మూవీస్ అన్నీ ఫ్లాప్ అయినాయి. కానీ హరీష్ శంకర్కి మాత్రం ఈ మెమో ఇంకా రాలేదేమో. ఆయనైతే ఇంకా తనకు అలవాటైన ఓల్డ్ ఫార్ములాలోనే ఉండిపోయారు. 'మిస్టర్ బచ్చన్'లో ఎంటైర్ ఫస్ట్ హాఫ్ ఫిల్లర్ ఉంటుంది. రవితేజ రావడం, హీరోయిన్ వెంట పడతాం, సాంగ్స్, ఇదంతా లిటరల్ టైం వేస్ట్ పని. దీన్ని ఒరిజినల్ మూవీ రైడే తీసుకుందాం, ఆ సినిమా అంతా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోద్ది. సో ఒక థ్రిల్లర్ ఫీల్ వస్తుంది. కానీ ఇందులో ఎందుకురా ఇంత లాగా అనిపిస్తుంది. అగైన్ ఇక్కడ ఇష్యూ ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. రైడ్ అన్న సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒక గ్రౌండెడ్ థ్రిల్లర్ మోడ్లో వెళ్తుంది. అలాంటి స్టోరీని ఈయన కమర్షియల్ టోన్లో చెప్దాం అనుకున్నారు. తప్పేం కాదు. ఇప్పుడు అదే 'మిస్టర్ బచ్చన్'లో ఫస్ట్ హాఫ్లో వచ్చిన సీన్స్ యాక్చువల్గా ఎంటర్టైనింగ్గా ఉండుంటే అసలు మనం ఈ క్రిటిసిజం ఇచ్చేవాళ్ళమా? నో. ఫస్ట్ హాఫ్లో బోరింగ్ అండ్ అవుట్డేటెడ్ రైటింగ్ వల్లనే మనం లాజిక్లన్నీ ఎతకడం స్టార్ట్ చేసాం. అదే ఫస్ట్ హాఫ్ ప్రాపర్గా ఎంటర్టైన్ చేసుకుంటే అసలు ఇదంతా పట్టించుకునే వాళ్ళం కాదు కదా. రైడ్లో అసలు టైటిల్స్ పడే టైం నుంచే స్టోరీలోకి వెళ్ళిపోతాం మనం. డైరెక్టర్ అసలు గ్యాప్ అనేది ఇయ్యరు. ఆ గ్రౌండెడ్ టోన్కి అది వర్క్ అవుతుంది. కానీ 'మిస్టర్ బచ్చన్'లో ఎంటైర్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ రైడ్ కోసం మనం వెయిట్ చేయాలి. ఇక్కడే మొమెంటం అంతా కిల్ అయిపోతుంది. 'ఉస్తాద్'లో కూడా సేమ్ ఇష్యూ. పీకే ఈజ్ నాట్ ఫేమస్ ఫర్ హిస్ డాన్స్. అది అందరూ యాక్సెప్ట్ చేసే విషయమే. ఆయనే స్వయంగా చాలాసార్లు చెప్పారు. కానీ ఫస్ట్ హాఫ్ మోస్ట్ ఆఫ్ ద టైం పీకే డాన్స్ చేయాలని అందరూ హైప్ చేయడం,
అది డిలే అవుతా రావడం. అసిస్టెంట్లు అది ఇది అని చెప్పడం. సేమ్ ప్లాట్ పాయింట్ చిరుకి పెడితే వర్క్ అయ్యేదేమో బికాజ్ ఆయన డాన్స్‌కి ఫేమస్ కాబట్టి. కానీ పీకేకి ఎందుకు పెట్టారండి? ఇక్కడ కూడా ఒక డిఫెన్స్ ఇయ్యొచ్చు డైరెక్టర్‌కి. యూజువల్లీ పీకే డాన్స్‌కి ఫేమస్ కాదు. కానీ ఆయన అలా మొహమాట పడుతూ స్టెప్స్ ట్రై చేస్తే కామెడీ క్రియేట్ అవుతది. ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది అని హరీష్ శంకర్ అనుకునుండొచ్చు. అండ్ ఇదొక డీసెంట్ ఐడియానే. కానీ అగైన్ స్టేజింగే ప్రాపర్‌గా వర్క్ అవ్వలేదు కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ అనేది మిస్ అయింది. అండ్ గమనిస్తే ఈ సినిమాలో 'కాలర్ ఎత్రా' సాంగ్ అండ్ 'దేఖ్ లెంగే'లో పీకే డాన్స్ ఎఫర్ట్స్ పెడతారు. సో, ఇక్కడ డాన్స్ రాదన్నట్టు చూపిచ్చి తర్వాత మంచి స్టెప్స్ ఎయడం అనేది కూడా ఒక ఎలివేషన్‌లో పెట్టొచ్చు. కానీ హరీష్ శంకర్ దగ్గర ఈ ఐడియా ఉన్నా కూడా ప్రాపర్‌గా ఎగ్జిక్యూట్ అనేది చేయలేదు. ఇంకా అది మాత్రమే కాదు. ఈ రాండమ్ పాటలు రావడం అనేది కూడా చాలా అంటే చాలా ఔట్‌డేట్ అయిపోయింది. బికాజ్ ట్రెండ్స్ అనేవి మారిపోయాయి. స్టోరీకి సింక్ లేకుండా ఒక్క సాంగ్ వచ్చినా కూడా కట్ చేసేయాల్సిందే అని ఆడియన్సే అంటున్నారు. అలాంటిది ఈ 2 మూవీస్‌లో కూడా అన్నెసెసరీ సాంగ్స్ అండ్ ల్యాగ్ స్టఫ్ చాలా ఉంటది. కానీ అన్నిటికన్నా దారుణం ఏంటంటే, 'ఈ మనసే' లాంటి క్లాసిక్ సాంగ్‌ని ఉస్తాద్‌లో చెడగొట్టారు అని స్వయంగా పీకే ఫ్యాన్సే కంప్లెయింట్ చేయడం. సాంగ్స్ ఉండడం అసలు తప్పే కాదు. ఇన్‌ఫాక్ట్ 'కట్టు' సాంగ్ అనేది తెలుగు సినిమా డీఎన్ఏలో ఒక భాగం. అండ్ హరీష్ శంకర్ కూడా ఒకప్పుడు ఈ 'కట్టు' సాంగ్స్ ఎగ్జిక్యూషన్ కరెక్ట్‌గా చేసినోళ్ళే. కానీ ఇప్పుడెందుకు వర్క్ అవ్వట్లేదంటే, సాంగ్స్ అనేవి ఎప్పుడు మొమెంటమ్‌ని ఎన్హాన్స్ చేయాలి. కానీ కిల్ చేయకూడదు. ఒక హీరో ఇంట్రో తర్వాత ఇంట్రొడక్షన్ సాంగ్ వస్తే జోష్ పెరగాలి. ఒక రొమాంటిక్ సీన్ తర్వాత లవ్ సాంగ్ వస్తే ఫీల్ పెరగాలి. ఒక ఎమోషనల్ సీన్ తర్వాత సాంగ్ వస్తే ఇంకా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవ్వాలి ఆడియన్స్. అండ్ హరీష్ వాస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. ఈవెన్ ఆయన ప్రీవియస్ ఫ్లాప్ మూవీస్‌లో కూడా ఈ కమర్షియల్ డీఎన్ఏ అనేది మిస్ అవ్వదు. 'డీజే' లాంటి మూవీలో కూడా సాంగ్స్ కరెక్ట్‌గా ల్యాండ్ అవుతాయి. కానీ 'మిస్టర్ బచ్చన్' అండ్ 'ఉస్తాద్' విషయంలో మాత్రం సాంగ్స్ అనేవి మొమెంటమ్‌ని కిల్ చేస్తాయి. ఇదెందుకు ఇలా అనిపిస్తుందంటే సీన్స్‌లో రైటింగ్ వీక్ ఉండడం వల్లే. ఇప్పటిదాకా హరీష్ శంకర్ రీమేక్ చేసిన ఫిల్మ్స్ మొత్తం ఆఫ్ బీట్ సినిమాలైతే కాదు. 'గబ్బర్ సింగ్' ఒరిజినల్ కూడా కమర్షియల్ మీటర్‌లోనే ఎళ్తది. 'గద్దలకొండ గణేష్' కూడా ప్రెజెంటేషన్ కొత్తగా ఉంటది గానీ ప్యూర్ ఆఫ్ బీట్ సినిమా అయితే కాదు. సో, ఈయన రీమేక్ చేసినప్పుడు ఆ కమర్షియాలిటీ అనేది ఎన్హాన్స్ అయింది తప్పితే కోర్ స్టోరీ అనేది చేంజ్ అవ్వలే. 'రైడ్' అనేది కమర్షియల్ మీటర్‌లో ఎళ్ళే స్టోరీ కాదు. దాని టోన్ మార్చడం వల్లే ఫెయిల్ అయింది. అలానే 'ఉస్తాద్' కూడా 'తెరీ' రీమేక్ అని ఓన్ చేసుకొని తీసుంటే నేను హ్యాపీగా చూసేవాడినేమో. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్ సెట్ చేసేస్తున్నారు. కానీ రీమేక్ కాదని కన్ఫర్మ్ చేసి థియేటర్‌లోకెళ్ళాక సగం థియరీ అండ్ సగం వేరే స్టోరీ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్‌కి ఏంట్రా ఇది అన్న ఫీల్ అయితే వస్తది. రీజన్ నెంబర్ 2 ఔట్‌డేటెడ్ డైలాగ్స్. 'ఉస్తాద్' ట్రైలర్‌లోనే ఒక డైలాగ్ ఉంటది. తెలుగు భాషలో నాకు నచ్చిన ఒకే ఒక్క పదం డాన్స్ అంటే, డాన్స్ తెలుగు పదం కాదు ఇంగ్లీష్ పదం అంటారు. లిటరల్లీ ఇది ఎంత క్రింజ్ అంటే ట్రోల్ మెటీరియల్ అయిపోయిందండి. ఆడియన్స్ అందరూ 'జబర్దస్త్' కామెడీ అనేసి ట్రోల్ చేశారు. ఇన్‌ఫాక్ట్ ఇలాంటి జోక్స్ ఒక 10, 12 ఇయర్స్ బ్యాక్ వర్క్ అయ్యేవేమో. కానీ ఇప్పుడు ఆడియన్స్ చాలా చేంజ్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు, ట్విట్టర్ మీమ్స్, రెడిట్ పోస్ట్ ఇలా హ్యూమర్ అనేది చాలా ఇవాల్వ్ అయింది. కానీ హరీష్ శంకర్ ఇంకా ఆయనకు తెలిసిన హ్యూమరే తీస్తున్నారు. సేమ్ విత్ పంచ్ డైలాగ్స్ ఇన్ దిస్ ఫిల్మ్. 'గబ్బర్ సింగ్' మూవీలో ఇలా వర్క్ అయిన పంచ్ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఇప్పటికీ అవే కోట్ చేయొచ్చు. కానీ ఈ మూవీలో అసలు పంచ్ డైలాగ్స్ ఏమున్నాయంటే ఎవ్వరికీ గుర్తులేదు. థియేటర్ బయటకొచ్చాక ఒక్క పంచ్ డైలాగ్ కూడా ట్రెండ్ అవ్వలేదంటే అర్థం చేసుకోవచ్చు సిట్యుయేషన్ ఎలా ఉందో. ఈ సినిమాలో చాలా క్రింజ్ డైలాగ్స్ ఉంటాయి. అవి చెప్తా పోతే పెద్ద లిస్టే వస్తది. మూవీ చూసాక మీకే తెలుస్తదిలేండి. ఇప్పుడు మీరు అనొచ్చు, హరీష్ శంకర్ ఓన్లీ జెన్‌జీ కోసమే ఎందుకు తీయాలి? ప్రీవియస్ జనరేషన్ వాళ్ళ కోసం కూడా తీయొచ్చు కదా అని. వాళ్ళకి ఈ సినిమాలు నచ్చొచ్చు కదా అని. యెస్, యూ ఆర్ అబ్సల్యూట్లీ రైట్. కానీ ఇక్కడ ఇష్యూ ఒకటే. మెజారిటీగా థియేటర్‌కెళ్ళే పాపులేషన్ టీనేజర్స్ నుంచి 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాకా ఉన్నోళ్ళే. అండ్ మేజర్ రెవెన్యూ వీళ్ళ దగ్గర నుంచే వస్తది. అలాంటిది ఇలాంటి ప్రైమరీ ఆడియన్స్ బేసిక్ కనెక్ట్ గాని సినిమా తీస్తే అది థియేటర్‌లో సక్సీడ్ అవ్వదు. ఓటీటీ వచ్చాక నచ్చితే నచ్చొచ్చేమో. బట్ థియేట్రికల్‌గా అయితే ఇట్ విల్ బి ఎ డిసప్పాయింట్‌మెంట్. సమ్‌హౌ హరీష్ శంకర్‌కి, ఆడియన్స్‌కి మధ్య డిస్కనెక్ట్ అయితే ఉంది. అండ్ ఇవి మాత్రమే కాదు, అసలు నార్మల్ డైలాగ్స్ కూడా 'ఉస్తాద్' మూవీలో సరిగ్గా ఉండవు. డైలాగ్‌లో ఒక ఎస్కలేషన్ ఉండదు. ఒక డైరెక్షన్ ఉండదు. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది అంటే అది హీరో క్యారెక్టర్‌ని ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అయింది. కానీ 'ఉస్తాద్‌లో' అలాంటి ఒక్కటి కూడా పడలేదు. మార్కెటింగ్ చేసిన డైలాగ్స్‌కి, ఆర్గానిక్‌గా పాపులర్ అయిన డైలాగ్స్‌కి చాలా తేడా ఉంటది, తెలిసిపోతది. మార్కెటింగ్ చేసిన డైలాగ్స్‌కి, ఆర్గానిక్‌గా పాపులర్ అయిన డైలాగ్స్‌కి తేడా తెలిసిపోద్దండి. సాడ్‌లీ 'ఉస్తాద్‌లో' ఫస్ట్‌దే జరిగింది. అతను మార్కులు తెచ్చేవాడు కాదు, మార్పు తెచ్చేవాడు అంటారు. ఏంట్రా బాబు ఈ డైలాగ్ అనుకున్నా. ఇలాంటి డైలాగులు చాలా ఉంటాయి ఈ సినిమాలో. సీ తిక్కుంది, లెక్కుందిలో ప్రాస ఉన్నా కూడా పర్పస్ కూడా ఉంది. 'ఉస్తాద్‌లో' ఈ ప్రాస మాత్రమే మిగిలింది. పాయింట్ నెంబర్ 3 మార్కెట్‌కి తగ్గట్టు అప్‌డేట్ అవ్వకపోవడం. 'ఓజీ' మూవీ తీసుకుందాం. 2022 సెకండ్ హాఫ్‌లో అనౌన్స్ చేశారు. డిలేస్ అయింది. 2025లో రిలీజ్ అయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ కూడా సరిగ్గా రిలీజ్ కాలేదండి. ఏదో టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి. మొత్తం కేయాస్. అయినా కూడా 'ఓజీ'కున్న హైప్ కొంచెం కూడా తగ్గలేదు. అసలు పీకేకి ఆ బ్లాక్ అండ్ బ్లాక్ ఏసుకొని, ఆ కటానా పట్టుకొని స్టేజ్ మీద రావడమే ఒక పెద్ద ఈవెంట్. సోషల్ మీడియా మొత్తం అదే ట్రెండ్ అయింది. ట్రైలర్ డిలే అయినా కూడా దాన్ని సబ్‌స్టిట్యూట్ చేయడానికి సుజీత్ ఏదో ఒకటి ఇచ్చారు ఫ్యాన్స్‌కి. ఇది చాలదన్నట్టు 'ఓజీ' అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ అప్పటి నుంచి కూడా పీకే ఓల్డ్ మూవీ రిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ సుజీత్ ఈ రిఫరెన్సెస్‌ని చాలా క్లెవర్‌గా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు 'ఉస్తాద్' దగ్గరికి వద్దాం. ఒక 12-14 ఇయర్స్ బ్యాక్ రావాల్సిన సినిమా ఇదే అనిపించింది నాకైతే.
అవుట్‌డేటెడ్ కామెడీ. మళ్ళీ అదే అమ్మాయిని అబ్యూజ్ చేస్తే హీరో వచ్చి కాపాడడం. అసలు ఫస్ట్ హాఫ్‌లో పీకే డాన్స్ చేయాలి అని చుట్టూ ఉన్నోళ్ళు ఫోర్స్ చేయడం ఏంటో, ఆయన కష్టపడితే ట్రై చేయడం ఏంటో. హరీష్ శంకర్స్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటి? హీరోని కొత్తగా ప్రెజెంట్ చేస్తారు. కానీ ఆ హీరో కంఫర్టబుల్ ఉండే సిట్యుయేషన్స్‌లోనే చేస్తారు. 'గబ్బర్ సింగ్‌లో' పీకే క్యారెక్టరైజేషన్ ఆయన కంఫర్టబుల్ ఉండేలానే ఉంటది. యాక్షన్ ప్లస్ సార్కాజం మిక్స్ చేస్తారు. 'మిరపకాయల' రవితేజ అండర్ కవర్ కాప్ అయినా కూడా ఆయన కంఫర్టబుల్ అనిపిస్తారు. ఎందుకంటే క్యారెక్టరైజేషన్‌లో రవితేజ ట్రేడ్ మార్క్ కామెడీ అండ్ నాటినెస్ కనిపిస్తాయి. 'డీజే'లో కూడా అల్లు అర్జున్ యూనిక్‌గా ప్రెజెంట్ చేసినా కూడా హీరో ఫీల్స్ కంఫర్టబుల్ డూయింగ్ దట్. కానీ 'ఉస్తాద్‌లో' అలా కాదు. పీకే ఫీల్స్ వెరీ అన్‌కంఫర్టబుల్ డూయింగ్ ఇట్. అది ఆయనే చెప్పక్కర్లేదు. దూరం నుంచి చూసినా మనకే అర్థమైపోతుంది. యాక్టర్ అలా అన్‌కంఫర్టబుల్ అయినప్పుడు అదే ఫీలింగ్ ఆడియన్స్‌కి కూడా సబ్‌కాన్షియస్‌లీ వచ్చేస్తది. అది మాత్రమే కాదు. హరీష్ హీరోస్‌కి యూజువల్లీ ఒక యూనిక్ థింగ్ ఏదో ఒకటి ఉంటది. 'ఉస్తాద్‌లో' అలాంటిది ఏది లేదు. అసలు 'నల్లమల్ల ఫారెస్ట్‌లోకి' ఇంటర్నేషనల్ ఉగ్రవాదులు ఎందుకొస్తారు? వాళ్ళకి సీఎంకి డైరెక్ట్‌గా సపోర్ట్ ఎందుకుంటది? ఎంత సెన్స్‌లెస్ ఉంటదంటే ఇది. అగైన్ మేబీ ప్లాట్ పాయింట్స్ బెటర్‌గా రాసుకొనుంటే మనం క్వెషన్ చేసేవాళ్ళం గాదు. కానీ ఈ సినిమాలో ఇట్ డజంట్ బిలాంగ్ అనే ఫీలింగే వస్తది. అందుకే మనం గూడా ఎందుకు పెట్టారు ఇది అని ఫీల్ అవుతున్నాం. కానీ నాకు మూవీ మొత్తంలో మోస్ట్ డిసప్పాయింటెడ్ అనిపించే ఒక డైలాగ్ గురించి చెప్తా. నేను మెడ పట్టుకుంటే తొడగొట్టినట్టే అంటారు. యూజువల్లీ డైలాగ్స్ అంటే ఎలివేషన్స్ ఇవ్వాలి. ఇది దానికి రివర్స్‌లో చేస్తది. అసలు తొడగొడతంతో కంపారిజన్ అక్కర్లేదండి పీకేకి. ఇది అవసరం లేని కంపారిజన్. ఇలా అవసరం లేని కంపారిజన్ చేసి పీకే ట్రేడ్ మార్క్ మేనరిజంని కూడా రూయిన్ చేశారనిపించింది. ఇక్కడే చెప్పొచ్చు ఎంత ఔట్ ఆఫ్ కనెక్ట్ ఉన్నారని చెప్పి. కానీ నాకు అన్నిటికన్నా కోపం తెప్పించిన సీన్ ఒకటి ఉందండి. అది సెకండ్ హాఫ్‌లో ఒక ఆమెను మానభంగం చేస్తే హీరో రివెంజ్ తీర్చుకునే సీన్. ఇది 'తెరీ'లో సీనే. బట్ ఇక్కడ ప్రెజెంటేషన్ చాలా మారుతది. ఆల్రెడీ 'దవ్య'లో ఒక వీడియో చేసాం. విమెన్ మీద జరిగే ట్రామాని హీరో ఎలివేషన్ మెటీరియల్ లాగా కొంతమంది డైరెక్టర్స్ ఎలా వాడుకుంటున్నారు అని. ఇందులో కూడా అదే జరిగిందండి. హరీష్ శంకర్ గారు డెఫినెట్లీ ఆ లైన్ అయితే క్రాస్ చేశారు. ఇందులో హీరో ఒక విలన్ని చంపుతాడు. ఆ విలన్ని చంపే ముందు ఎడిట్‌లో కట్ పడతది. ఆ కటింగ్ ఏంట్రా అంటే ఆల్రెడీ ఆ విలన్ గాడు మానభంగం చేసిన షాట్‌లే పడతాయి. హీరోకి ఎలివేషన్ ఇయ్యడం కోసం, హీరో ఒకడిని చంపేస్తే మనం ఎక్కువ ఇంపాక్ట్ ఫీల్ అవ్వడం కోసం ఆల్రెడీ జరిగిన ఒక ట్రామాటిక్ ఈవెంట్ ఇమేజెస్‌ని ఎడిట్‌లో దింపడం అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్ సీన్స్ హరీష్ శంకర్ హాస్ ఎవర్ డన్ పీరియడ్. ఆడియన్స్‌లో విలన్ మీద కోపం తెప్పిస్తున్నారని ఆయన అనుకోనుండొచ్చు. కానీ ఆ సీన్స్ అనేవి ఒక మేల్ గేజ్‌తో తీసినప్పుడు ఆ ఇంటెన్షన్ అనేది ట్రాన్స్‌లేట్ అవ్వదు. ఆల్రెడీ మా పీకేకి ఇన్సిడెంట్ అంతా చెప్పాక మన కోపం వస్తది. అదే ఫ్లోలో పీకే‌ని లేపేస్తే వర్క్ అవుతది. కానీ మళ్ళీ విలన్స్ డిస్క్రైబ్ చేయడం, ఎడిట్‌లో ఆ షాట్లు పెట్టడం, ఖచ్చితంగా ఒక ట్రామాటిక్ ఈవెంట్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేయడమే అవుతది. ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మూవీ తీసుకుందాం. సినిమా రిలీజ్ అయినాక చాలామంది చెప్పిన మాట ఇందులో హీరోయిన్ మీద, సాంగ్స్ మీద పెట్టిన ఫోకస్ యాక్చువల్ మూవీ మీద పెడితే బాగుండేదని. అది నిజమే అనిపిస్తది. సాంగ్స్ అన్నీ ఫిల్లర్స్ లాగా వస్తాయి. ఇన్‌ఫాక్ట్ 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ హాఫే ఫిల్లర్ అనిపిస్తది. అసలు మెయిన్ స్టోరీయే విలన్ ఇంట్లో హీరో ఎళ్లి రైడ్ చేయడం. అది స్టార్ట్ అయ్యేది సెకండ్ హాఫ్‌లో. అప్పటిదాకా వచ్చిన ప్రతీది ఫిల్లరే. పోనీ అదేమన్నా ఎంటర్‌టైనింగ్ ఫిల్లరా అంటే అది కూడా కాదు. మళ్ళీ అవుట్‌డేటెడ్ అండ్ ఔట్ ఆఫ్ కనెక్ట్ ఉన్న సీన్‌లే వస్తాయి. సాడ్ థింగ్ ఏంటంటే హరీష్ శంకర్ ఈస్ నాట్ ఈవెన్ బీయింగ్ సెల్ఫ్ అవేర్ ఎనిమోర్. ఆయన బానే తీశారని ఆయన ఫీల్ అవుతున్నారు. 'దురంధర్'తో కంపేర్ చేసుకుంటున్నారు. కంటిన్యూటీ ఎర్రర్ ఏంటని అడిగితే ఏం పర్లేదు నచ్చాయి కాబట్టి పెట్టేసా అంటున్నారు. ఇంకేం చెప్తాం? ఇన్‌ఫాక్ట్ మూవీకి ఈయన ఇంటర్వ్యూస్ అంతే హాని చేసాయి అనుకోవచ్చు. పాయింట్ నంబర్ 4 రియల్ లైఫ్ రిఫరెన్సెస్. ఎప్పుడైనా కూడా స్టోరీని ఎలివేట్ చేయడానికి స్టార్‌ని వాడితే స్టార్ కూడా ఎలివేట్ అవుతాడు. కానీ స్టార్‌ని ఎలివేట్ చేయడానికి స్టోరీని వాడితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది బ్యాక్ ఫైర్ అవుతదండి. 'గబ్బర్ సింగే' తీసుకుందాం. ఇందులో చాలా స్టార్ ఎలివేషన్స్ వర్క్ అవుతాయి. కానీ అవేవి ఫోర్స్‌డ్‌గా ఉండవు. స్టోరీలో పార్ట్‌లానే వస్తాయి. మూవీలో చాలా సార్లు ఈ సీన్స్ గానీ, డైలాగ్స్ గానీ మనల్ని సినిమా నుంచి బయటకి తీసుకొచ్చేస్తాయి. ఇది జరిగిన ప్రతిసారి అసలు ఈ సినిమాల్లో ఇవన్నీ ఇంత ఫేక్‌గా ఎందుకు పెట్టారనిపిస్తది. హరీష్ శంకర్ గారి ఫేవరెట్ కంపారిజన్ మనం కూడా చేసుకుందాం. 'దురంధర్‌కి, ఉస్తాద్‌కి సిమిలారిటీస్ అన్నారు కదా! 'దురంధర్‌లో' హీరో అక్కడ ఉగ్రవాదిని లేపడానికి ఎళ్తాడు. స్టోరీ అంతా దాని చుట్టూనే ఎళ్తది. ఎక్కడ డీవియేట్ అవ్వదు. అక్కడ ఐడియాలజికల్ డైలాగ్స్ ఆర్ సీన్స్ వచ్చినా కూడా అవి థిమాటికల్లీ రిలవెంట్ ఉంటాయి. కానీ 'ఉస్తాద్‌లో' అలా కాదు. మల్టిపుల్ జోనర్స్ అండ్ మల్టిపుల్ థీమ్స్ ఒకేసారి రన్ అవుతాయి. లాస్ట్‌కి దీనికి న్యాయం జర లాస్ట్‌కి దేనికి న్యాయం జరగదు. 'ఉస్తాద్‌లో' హరీష్ చేయాల్సిందేంటి? ఇంటర్నేషనల్ ఉగ్రవాదులు అన్నారు. ఫారెస్ట్‌లో దాక్కోవడం అన్నారు. సీఎం సపోర్ట్ అన్నారు. యూజువల్లీ ఇలాంటి ప్లాట్ పాయింట్స్ అన్నీ ఒక పొలిటికల్ థ్రిల్లర్‌లో ఉండే ప్లాట్ పాయింట్స్. కానీ హరీష్ ఏం చేశారు? ఈ ప్లాట్ పాయింట్స్‌ని పెట్టుకొని పొలిటికల్ థ్రిల్లర్ తీయకుండా కమర్షియల్ సినిమా తీశారు. పోనీ ఇందులో అయినా ఈ ప్లాట్ పాయింట్స్ డెవలప్ చేశారా అంటే అది కూడా లేదు. అందుకే ఐడియాలజికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ఏదో ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి కాబట్టి పెట్టేశారు అనే ఫీలింగ్ వచ్చింది కానీ డైరెక్టర్ యాక్చువల్లీ బిలీవ్స్ దట్ అనే ఫీలింగ్ అయితే రాలేదు. అండ్ స్టోరీలో న్యాచురల్‌గా ఫిట్ అయినట్టు కూడా ఉండదు. పాయింట్ నెంబర్ 5 బడ్జెట్స్ మెయింటైన్ చేయలేకపోవడం. ఒకప్పుడు ఆయన తీసిన కమర్షియల్ సినిమాలకి అప్పుడున్న బడ్జెట్స్‌కి లెక్క సరిపోయింది. కానీ ఇప్పుడు అలా కాదు. 'మిస్టర్ బచ్చన్‌కి' అరౌండ్ 50-80 క్రోర్స్ మధ్య బడ్జెట్ అన్నారు. 'రవితేజ'కి ఆ టైంలో ఉన్న మార్కెట్ కన్నా చాలా ఎక్కువ అది.
ప్లస్ మూవీ బాలేకపోవడం వల్ల పెద్ద లాసే పడింది. ఇంకా 'ఉస్తాద్' అయితే 150+ క్రోర్స్ బడ్జెట్ అన్నారు. ఇంగ రెమ్యునరేషన్స్ అన్ని తీసేసినా కూడా స్టిల్ అది చాలా ఎక్కువే అవుతది. మల్టిపుల్ డిలేస్ వల్ల బడ్జెట్ చాలా పెరుగుతా వచ్చింది. కానీ ఎంతైనా ఇలాంటి నార్మల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్స్‌ని ఇంత లేట్‌గా చేయడం ఖచ్చితంగా బ్యాక్ ఫైర్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ. అండ్ అదే జరిగింది గూడా. పాయింట్ నంబర్ 6 రీమేక్ నాయిస్. లాక్‌డౌన్ తర్వాత ప్రతి ఇండస్ట్రీలో రీమేక్స్‌ని రిజెక్ట్ చేయడం అనేది చాలా ఎక్కువైంది. దీనికి 2 రీజన్స్. ఒకటి ఓటీటీ వల్ల డైరెక్ట్‌గా ఒరిజినలే చూసేస్తున్నారు. సో, రీమేక్స్ అవసరం లేకుండా పోయింది. 2 ఆడియన్స్ ఇంటర్నేషనల్ కంటెంట్ కన్జ్యూమ్ చేయడం వల్ల స్టాండర్డ్స్ అనేవి చాలా పెరిగాయి. 'ఉస్తాద్' అనౌన్స్ చేసినప్పుడు చాలామంది కంప్లెయింట్ చేసింది కూడా ఇందుకే. 'తెరి' అనేది ఓల్డ్ ఫిల్మ్ 2016లో వచ్చింది. ఒక డెకేడ్ ఓల్డ్ ఫిల్మ్‌ని పట్టుకొని రీమేక్ చేస్తున్నారు అనగానే ఫ్యాన్సే భయపడ్డారు. ఈ పానిక్ వల్ల 'తెరి' రీమేక్‌లా స్టార్ట్ అయిన ఫిల్మ్ వెళ్ళే కొద్దీ చాలా చేంజెస్ తీసుకుంటది. కానీ ఇలా ఓవర్‌గా ఇంప్రూవైజ్ చేయడం వల్ల అటు ఇటు కాకుండా పోయింది అనిపించింది నాకైతే. చివరికి రిలీజ్ అయ్యాక 'తెరి' రీమేక్ చేసినా బావుండు అని చాలామంది ఫీల్ అయ్యేలా చేసింది. నేను అనేదేంటంటే 'హరీష్ శంకర్' స్ట్రెంతే రీమేక్ అన్నప్పుడు వై నాట్ గో విత్ ఇట్. ఇప్పుడు సినిమా చూసాక రీమేక్ చేసినా బావుండు కదా అనుకున్నారు. ఒకవేళ అప్పుడొచ్చిన పుష్ బ్యాక్ పట్టించుకోకుండా 'హరీష్' ఆయన స్ట్రెంగ్త్‌నే నమ్ముకొని రీమేకే చేసుంటే మేబీ అట్‌లీస్ట్ ఒక డీసెంట్ కమర్షియల్ ప్రొడక్ట్ వచ్చుండేదేమో గదా! సో, ఇవండి మేమనుకున్న రీజన్స్. సో, దిస్ ఈస్ వాట్ వి థింక్ వెంట్ రాంగ్ విత్ 'హరీష్ శంకర్.' మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ చేసేయండి. అలానే నెక్స్ట్ వాట్ వెంట్ రాంగ్ ఏం చేయాలో కూడా కామెంట్ చేసేయండి. అది చేసేస్తాం. మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.